వాళ్ళే చదివే చెప్పేస్తూ ఉంటారండి. మళ్ళీ ఆడికి రిఫరెన్స్ తీసుకుంటానికి ఏమో ఉండదండి. ఈ రిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఆయన వాక్యం అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోద్దండి. అంత దూరం వెళ్ళిపోద్దా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ప్రియులారా మీరు కూడా చూసుకోవాలి, మీరు కూడా చూసుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రియులారా. అలా ఉన్నదా లేదని మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని వారు బోధించు వారు నన్ను వ్యర్థముగా అంటే మనుషులు కల్పించు పద్ధతులు కదా ఇవి. అయితే వీళ్ళ బతుకులు ఇంకా ఏమీ మారలేదు. ఆయన కొన్న మార్చి చెప్పాడు, వీళ్ళు ఇంకా అసలే ఏమీ మార్చుకోలేదు. ఏం మారు, బతుకులేం మారు, ఇంట్లో కానీ వీధిలో కానీ ఏమాత్రం మారు, ఏం మాత్రము మారు. మారని వాళ్ళని ఎలా ఉంటారంటే పేతురు గారు రాసిన చూడండి ఒకసారి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 ఒకసారి చూడండి. వీళ్ళు మారలేదు కాబట్టి ఎలా ఉన్నారు ఒకసారి చూడండి, చెప్తున్నాడు అక్కడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 చూడండి ప్రియులారా. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులను చెయ్యతగని మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చు సుండుటకు చాలండి. ఇంతవరకు మీరు అన్యజనులు మీరు అనేకమైన లోకంలో చేశారు, ఇంక మీరు చేయకూడదు. మీకు అర్థమవుతున్నదా? మీరు ఇంక చేయకూడదు. ఇంకా అంటే లోకంలో ఉన్నప్పుడు చేశారండి, అన్యజనుల ఆశ్చర్యాల ప్రకారం నడుచుకున్నారండి. నువ్వు ఇప్పుడు క్రీస్తు నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా నిన్ను ఏం చేశాడు? నియమించుకున్నాడు. నియమించుకున్నాక కూడా అన్యజనుల ఆచారములను, చర్చికి వస్తావు కానీ, బాప్తిజం తీసుకున్నావు కానీ, క్రీస్తు నా సురక్షకుడని అంగీకరించానని చెబుతావు కానీ ఏ ఆచారాలు మానవు. నువ్వు నేను కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నాను అంటావు, నేను ఎప్పుడు చర్చి మానను అంటావు, నేను ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను అంటావు. కానీ ఏం మానవంటే అన్యజనులు ఆచారం వెనకడ స్థితిని ఇంకా నువ్వు అసలు మర్చిపోవు. నువ్వు నీ బూతులు మానవు, నీ పగలు మానవు, నీ ప్రతీకారాలు మానవు, నీ పట్టుదల మానవు, అన్యులు ఆచరించే ఆచారాలు. ఇంతకదా మనం ఎలా ఉండేవాళ్ళమండి? మంచి రోజు, చెడ్డ రోజు, అంతే కదా. దేవుడు నియమించిన ప్రతి రోజు ఏంటంట? మంచి రోజే. ఇవాళ శుక్రవారం అండి, ఇవాళ మంగళవారం అండి, డబ్బులు ఇవ్వకూడదండి, మరి ఆడితే తీసేసుకుంటావా? ₹1,00,000 పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకో, మంగళవారం అండి ఇవాళ పట్టుకెళ్ళిపోండి రేపు రండి అంటావా? నీకు ఇవ్వాలి ఎవడును ఎత్తలేదు చాలా సంవత్సరాలు బట్టి. ఈ మంగళవారం వచ్చింది, అది శుక్రవారం వచ్చింది, కట్టుకొచ్చాడు. ఇయ్యి బాబా అని ఇచ్చేసుకుంటావా? లేకపోతే బావా మంచి రోజు చూసుకుని నీకు కౌరంపుతానంటావా? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నూరు బాబా వచ్చావా? దారా బాబా. అప్పుడు శుక్రవారం ఉండదు, మంగళవారం ఉండదు, నీ దినం ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు మాత్రం నువ్వు తీసేసుకుని ఇట్లా ఎట్టేసుకుంటావు బీరువాలో. అవునా కదా? మరి ఉత్తప్పుడంటికి ఇవన్నీ అంతే. కుక్క ఎదురొత్తే అల్లో, పిల్లి ఎదురొత్తే అల్లో, ఎదరాలు ఎదురొత్తే అల్లో. పుట్టినకాంచి ఎదరాల కింద ఉన్నది ఆవిడ. ఏమండే పుట్టినకాంచి ఎదరాల కింద ఉంది ఆవిడ? లేదు కదా. అసలు నీకు ఎందుకంట దేవుడు నీకు తోడై ఉన్నాడు. ముందు నువ్వు నడుస్తున్నావు, వెనకాల ఆయన ఉన్నాడు. ఇజ్రాయేలీలు అనుకోద్దు, గొప్పవాళ్ళు వస్తుందిలేంటి, ఎర్ర సముద్రం 2 పాలు అయిపోతాయి. ఎవరున్నారు? 6 మూరల జానున్న గొలియాతుని పొట్టోడు దావీదు వెళ్ళి నరికేశాడు. గొప్పడే ఏంటి? ఏమన్నాడు దావీదు? యుద్ధము యెహోవాదే. మరి నీ వెనకాల ఎవరున్నారు? అంటే పిల్లికి తడిచిపోతున్నావు, కుక్క తడిచిపోతున్నావు, మంచి రోజు అంటున్నావు, చెడ్డ రోజు అంటున్నావు, అమాస అంటున్నావు, పుణ్యం అంటున్నావు. ఏంటిది అసలు? నువ్వు క్రీస్తుని అంగీకరించావా? ఏమీ అంగీకరించలేదు. మీ ప్రాచీన స్వభావాన్ని ఏమాత్రమో అసలు నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ అన్యజనుల ఆచారాలు ఏమాత్రము నువ్వు వెళ్ళరండి. తుమ్మేరు వెళ్ళరండి, కాళ్ళు కడుక్కోండి, ఇంట్లోకి వెళ్ళండి. ఏ బాబా నువ్వు వెళ్తున్నావని, నువ్వు రథం వేసుకుని బయలుదేరుతున్నావని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ముక్కుల్లో గొడ్లెట్టేసుకుని ఉండాలి. ఒకడైతే ఎక్కడికైతే వెళ్తున్నా అక్కడ దాకా ఎదురు చూసుకుంటానే ఉంటాడు. వీడి క్రీస్తు రత్నంలో కడగబడ్డాడంట.
ఆ పారంపర్య ఆచారములు ఏమాత్రం వాడు విడిచిపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, అంతికిని అట్టి వారిని ఏమంటున్నాడంటే పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అట్టి వారిని ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 2వ పత్రిక 22వ అధ్యాయం 22వ వచనం చూడండి, చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, అట్టి వారిని ఏమంటున్నాడో దేవుడు చూడండి. నేను ముగిస్తాను ఇంకా. అంటే కుక్క తన వాంతికి ఏంటంటే అది మీకు ఏమైనా అర్థం తెలుసా? కుక్క ఈదులో కక్కేసి వస్తుంది. అది ఇక్కడికి వచ్చే ఒకసారి ఇలా ఆలోచిస్తుందంట, ఆకాశం వంక చూసి బంగారపు ముద్ద అక్కడ వదిలిపెట్టి వచ్చేసాను అని మళ్ళీ అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి తింటాక్సి వస్తుందంట. చూసారా? ఏంటండి కక్కేసుకున్న దాని దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళిందని దాన్ని ఏమన్నారు? రాజుగారు అన్నారా దాన్ని? ఏమన్నారు దాన్ని? కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో తొల్లినట్లు మళ్ళినట్లు అది నిజమైన సామెత నీ బతుకి సరింద్రా బాబు అంటున్నాడు. ఇప్పుడు ఇంతకే కుక్కను చెప్పాడు, పందిని చెప్పాడు. ఎవరి గురించి అంట? మన గురించేనా? మనకైనా బుద్ధి చెప్తుంటా? నా కొడుకు నా మాట వినిపించుకోలేదనుకో, చెప్తున్నా మాట వింటలేదనుకో, వాడు ప్రయోజనం అవ్వాలని నేను బుద్ధి చెప్తున్నప్పుడు వాడు వింటలేదనుకో, ఏమైనా ఏం చెప్తాను తెలుసా? ఒరే, ఆ గేదెలు కాసుకుంటున్నావు వాడిని చూడరా, నువ్వు నా మాట పోతే రేపొద్దు నీ బతుకు కూడా అలాగే ఉంటుంది. ఆ పేడ తట్లు మోసి వాడిని చూడరా, నా మాట పోతే రేపొద్దు నీ బతుకు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను కష్టపడి నేను చదివిస్తున్నప్పుడు చదువుకుని ప్రయోజనం ఎవరా అని అంటే, ఇప్పుడు వీళ్ళందరూ చూపించి ఏంటంటే బుద్ధి రావడానికి. ఇప్పుడు మనకి బుద్ధి రావడానికి ఎవరిని చూపిస్తే తిడుతున్నాడా? కుక్కని చూపించి కుక్కని తీసుకొచ్చింది. ఎలాంటి కుక్కనే? మనం పెంచుకుని ఇంట్లో కుక్క, మన పక్కన పొడికేసుకున్న కుక్కనా? మనుషుల పిల్లల్ని ఎత్తుకోరండి చాలా మంది, డబ్బున్న వాళ్ళు. ఎవరి పిల్లల్ని ఎత్తుకుంటారు? ఈవిడ కన్నా పిల్లనేమో ఎత్తుకుంటది పని మనిషి. పెంట మీద తిరిగే కుక్క కన్నా పిల్లనేమో ఈ దరిద్రాలు ఎత్తుకుంటది. నేను చూశాను. దాన్ని పనికి మళ్ళీ అనాలా మంచిది అనాలా? నేను చూశానండి. రిలాంచ్ గడ ఆగింది, ఒక కారు ఆగింది, రిలాంచ్ గడ. నేను ఏంటంటే ఈవిడ ఏదో తెమ్మన్నదండి, ఎప్పుడు వెళ్ళంలే, ఏదో తెమ్మంటే వెళ్ళి తెత్తానికి వెళ్ళాను. నేను వెళ్తే ఒక కారు ఆగింది. ఒక ఆయన దిగాడు కారులోంచి. ఆయన బిట్లు ఎక్కుతున్నప్పుడు రమేష్ అన్నది. డ్రైవర్ అనుకున్నాను. అలా ఆయన ఎవరంట? అలా ఆయనంట. ఎందుకమ్మా అని వచ్చింది. నేను డ్రైవర్ అనుకున్నాను. కాదు, అలా ఆయనంట. అయితే ఆవిడ చేతిలో బొచ్చు కుక్క పిల్ల ఉంది. ఆవిడ పని మనిషి చేతిలో మాత్రం ఈవిడి కన్నా గజ్జి కుక్క పిల్ల ఉంది. దీన్ని గజ్జి కుక్క అనాలా, బొచ్చు కుక్క అనాలా? ఇది గజ్జి కుక్క అయినప్పుడు అది గజ్జి కుక్క పిల్ల దాని చేతిలో ఉన్నది. అవునా కదా ప్రియులారా? ఆలోచించండి, ఎంత బుద్ధిహీనత. నువ్వు కన్నా పిల్లనేమో పని మనిషి ఎత్తుకుందా, పెంట మీద తిరిగే కుక్క కన్నా పిల్లనేమో నువ్వెత్తుకున్నావా? బుద్ధి ఉందా నీకు అసలు? మనుషులు బుర్రలు ఎలా చెడిపోయి ఒకసారి చూడండి. ఈ 2 విషయాలు నాకు అర్థమైంది. అక్కడ ఎంత దిగజారిపోయారో మనుషులు నాకు అర్థమైంది. అంతేకాదు భర్తను ఎంత గౌరవించిందో కూడా నాకు అర్థమైంది. ఏంటయ్యా బాబు, ఏదో పనులు లెక్కేస్తుందంటే 1 కోటి రూపాయలు తెచ్చింది మరి ఆవిడ అంటున్నాడు. ఎంత తెచ్చిందంటే కట్నం? 1 కోటి రూపాయలు తెచ్చిందంట. ఈడే వండి పెట్టాలి ఇంటికి వెళ్ళే పని మనిషి రాకపోతే. మరి 1 కోటి రూపాయలు తెచ్చింది కదా. మరి ఇలా ఆలోచించండి. ఎవరితో పోల్చాడు మనల్ని? కుక్కతోటి పందుతో పోల్చాడు. చాలా జాగ్రత్త. నువ్వు మరలా క్రీస్తుని అంగీకరించే మళ్ళీ లోకంలో నెలకు లోకంలో ఉన్నవారి శాస్త్రులు మరి నువ్వు అనుసరించుకో, నువ్వు చూడకు. చేస్తే నేను చెప్పను ఇంకా. ఎవరితో పోల్చాడు నిన్ను? ఎవరితో పోల్చాడు? కుక్కతోటి పందుతోడు. ఏమండి, నేను ములికించేస్తాను ఇంకా. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారంటే మీకు చాలా చెప్పానండి. దేవుని వెళ్ళి మాకు కట్టుకో, అలసిపోతున్నాం. అమెరికా నుంచి వచ్చాడంటే ఒక ఆయన. వచ్చినప్పుడు ఆయన ఎర్ర పంది పిల్లని, అంటే పంది పిల్ల సీమ పంది పిల్ల అలాగ ఉంటుందండి చిన్నప్పుడు, తెల్లగా ఎర్రగా. అమెరికా వాడు మూతు కంటే తెల్లగా ఉంటుంది దాని మూతు. ఉంటుంది కదా, బుజ్జి బుజ్జిగా చాలా చిన్నది, ఇంత బాగుండదు అంట. దాన్ని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడంట. జాగింగ్కి వెళ్తే
జాగింగ్కి తీసుకెళ్ళేవాడు. డ్యూటీకి వెళ్ళినా కూడా డ్యూటీకి తీసుకెళ్ళేవాడు అంట. బంగారు ఒక కాసు ముక్కుపడి కుట్టించానంట దానికి. కుట్టించి ఎండి సైను మెల్ల వేసాడంట. ఎండి సైన్ అంటే మీరు పట్టాలు ఎట్టుకుంటారు కదా, ఎండిపోయింది కాదు సైను, మీరు పట్టాలు ఎట్టుకుంటారు కదా ఎండి, దానిని ఎండి సైన్ ఇంత పొడుగు సైన్ ఇంత లావు చేయించాడంటండి. అమెరికాలో జాబ్ చేస్తున్నాడు కదా, నెలకు 5-6 లక్షలంట అతనికి ఏమిష్టం? పంది పిల్లని, కుక్క పిల్ల కాదు. పంది పిల్ల అంటే ఈ కారులో ఉన్నదానికి కుక్క పిల్ల అంటే ఇష్టంలే, వీడికి పంది పిల్ల అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడంట. ఇంత అయిందంటండి. ఇప్పుడు ఇండియా రావాల్సి వచ్చింది కొత్త పని మీద, ఏదో వర్క్ పని మీద, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండియా రావాల్సి వచ్చింది. మరి వచ్చేటప్పుడు మరి ఈడంటే కూడా తిప్పుకున్నాడు, ఈడ మంచం మీద అంటే పొడుగు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవడు తిప్పుతాడు దాన్ని? ఇష్టం. మళ్ళీని ఎవరంటే ఇష్టం? భార్య అంటే ఇష్టం కాదు, పిల్లలంటే ఇష్టం కాదు. ఎవరంటే ఇష్టం? వీడికి పంది పిల్లంటే వీడికి ఇష్టం. తీసుకొచ్చేసాడు కూడా, దానికి కూడా టిక్కెట్ తీసుకొచ్చేసి మరి పొద్దున్నే అక్కడ జాగింగ్కి వెళ్ళినట్టు ఇక్కడ కూడా బయలుదేరాడట. ఏమెట్టుకుని పంది పిల్ల సైన్ పట్టుకుని జాగింగ్కి బయలుదేరాడు. జాగింగ్కి బయలుదేరినప్పుడు చిన్ననాటి స్నేహితుడు నాలంటోడు అక్కడ కనిపించాడు. పట్టుకుంటూ వదలం కదా మరి నేను, ఏదో అది ఇది ఇది అది సో చెప్తా ఉంటాను కదా. చాలా మంది నన్ను అలాగే అంటారు, దొరగారా దొరికాడు నీకు, ఈడు మాత్రం రాడు ఇంక మనతోటి, ఇంకేదో చెప్తానే ఉంటాడు ఆడు చెప్తానే ఉంటాడు, ఈయన ఇంక వదలడాడు అంటూ ఉంటాడు. అలాగే నాలంటాడు అక్కడ ఏం చేశాడంట, తలిగాడు. పొద్దుటే సూర్యుడు పొడవకుండా బయలుదేరారు వీళ్ళిద్దరూ, ఎవరో పందీయుడును జాగింగ్కి. నేను అప్పుడు పట్టుకున్నాను, గంటన్నర మాట్లాడాను. సూర్యుడు అక్కడ ఉండి కూడా అక్కడికి వచ్చేసాడు. సుర్రు పనిపోతుంది ఎవరికి? పందికి. అసలు ఎండలో ఉండలేదు కదా పాపం, అది బుద్ధి పంది అసలు ఉండలేదు కదా. ఆడంటే అక్కడ ఏసీలో పెట్టి ఏసీలో ఉంటాడు, ఆడు ఉంటాడు, పంది ఉంటుంది. అందులోనూ ఆడున్న ప్రదేశం కూడా చల్లగానే ఉంటుంది. ఇక్కడ ఏమొచ్చేసింది, ఎండ వచ్చేసరికి ఏడేసి సుర్రు పనిపోయింది, ఈపి సుర్రు పనిపోయింది. భూతార్థం నడుము మీద పెడితే ఎలాగ ఉంటుంది, ఉప్పు పెట్టినట్టు అలాగైపోయింది. అంతే. ఇక మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఎప్పుడు వదిలేసాడు, సైన్ వదిలేడంట. వదిలేస్తే ప్రియ దేవుని పిల్లలారా, పందిళ్ళు ఏమైందని ఎత్తుకుంటున్నాడంట. మనకే మన భారతదేశంలోని ప్రియ దేవుని పిల్లలారా, అదృష్టం, మనకున్న అదృష్టం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయి. మనకి చాలా పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకునే కూడా పెద్ద డ్రైనేజీ ఉంది. పిల్లకాలవే డ్రైనేజీలు అయిపోయినాయిలే మనకి. ఏమండి, ఇది ఏం చేసిందంట, అందులోనికి వెళ్ళిపోయి మునిగిపోయి బుడగలేస్తుందంట. అది పిల్ల దాన్ని ఎత్తుక్కుంటుంటే బుడగలేస్తుందంట. కానీ ఎండకండి దాన్ని ముక్కుగా కొట్టించిన బంగారపు ముక్కు తల మెరిచి కంటికి కొడుతుందంట. ఏంటిది, బంగారపు ముక్కు బుడగలాగుంది ఏంటి అని చూసేసరికి మన కొడుపు వచ్చే అన్నట్టు మన పంది పిల్లే అనుకున్నాడంట వీడు. ఏండి, బంగారపు ముక్కు మరి ఆడు కొట్టించాడు. పందేమీ కనపడుతుంది, ఏం కనపడుతుందా? బంగారపు ముక్కు కనపడుతుంది, కాసు మెరిసేటప్పటికప్పుడు చూశాడంట. మన పందే, ఛీ నీ పంది బతుకు మారలేదు చిచ్చి అని పందిని వదిలేశాడు. ముక్కును కుట్టించిన కాసు బంగారం వదిలేశాడు, సైన్ వదిలేశాడు. వీడు ఎవరు వర్క్ మీద వచ్చాడు, ఆ వర్క్ వదిలేశాడు. వెంటనే ఏమన్నా కమరికి వెళ్ళిపోయాడంట. ఎంత చేసినా, బంగారం కుట్టించిన ఎండి సైన్ చేసినా, దాన్ని ఏసీ రూమ్ లో పడుకోబెట్టినా, పట్టు పొగల మీద పడుకోబెట్టినా, పంది బ్రతుకు మాత్రం వాడికి ఎలా కనిపించింది? తేటగా ఎక్కడ కనిపించింది? బురదలో కనిపించింది. అది ఇదే పరలోకం. అమెరికాలో ఎక్కడ ఉంటాయి డ్రైనేజీలు? ఉండ. కానీ ఈ డ్రైనేజీ చూడగానే ఇలాంటి పరలోకం నాకు ఇంకెక్కడ దొరకదు, ఇలాంటి అమృతం ఎక్కడ దొరకదని ములిగేసో బుడగలేస్తుందంట. నీ పంది బతుకు పాణించుకోలేదే అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రియ దేవుని పిల్ల. అందుకని అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బుర్రలో దొల్లుటకు మళ్ళినట్లు అన్ని నిజమైన సామెతకి మీరు తగిన వారు అవుతారు అంటున్నాడు. ఆ సామెత ఇంకెవరు ఇప్పుడు ఎవరికే పెట్టాలి? మనకే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ మనం పారంపర్య ఆచారంలో ఏమాత్రమో విడిచిపెట్టలేదు. చాలా జాగ్రత్త.
విలువైన క్రీస్తు రక్తంలో కడగబడి మరలా నువ్వు లోకంలో మళ్ళీ వెనక్కి తిరుగుతున్నావా? నా గట్టి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తట్టుకు తిరగకూడదు. ప్రభులోనికి అడుగు పెట్టిన వాడు మరి లోకం వైపుకు. చూసావా? ఆ కుక్క అనుకోవాలా లేకపోతే పంది అనుకోవాలా? రెండిట్లు ఏదనుకున్నా పర్వాలేదు, జాగ్రత్త. ఆ సామెత నీకు కరెక్టే అంటున్నాడు, జాగ్రత్త. నువ్వు లోకంలోనికి వెళ్ళవలసిన వెళ్ళేవాడిగా ఉండకూడదు, వెళ్ళేదానిగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే విలువైన రక్తంలో నిన్ను కడుక్కున్నాడు, విలువైన రక్తంలో కడుక్కున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం నువ్వు చేయక ప్రభువా ప్రభువా సే నోర్మై అంటాడు. అవునా కదా? ఏమంటదా? బట్టలన్నీ తడిసిపోతున్నాయి ఒక ఆవిడకి, ఉపాసోపార్థనలంట. పొద్దున్న 6 గంటలు మొదలుకొని 3 గంటల వరకు కన్నీటి ప్రార్థన చేస్తే ఆవిడ కట్టుకున్న ఇత్రీసారి శుభ్రంగా తడిచిపోయింది. చెమట కాదు, కన్నీళ్ళకి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇంటికి వచ్చింది ప్రార్థన అయ్యాక పక్కోళ్ళు దువ్వెత్తనంటే వాళ్ళు దడికాడా. అందరూ కరోనా వచ్చి చచ్చిపోతున్నారు, ఈ మాయదారి కోళ్ళకి కరోనా ఎప్పుడు వస్తుంది అంటుంది. చూసారా ఎంత భక్తి, ఎంత బాగుంది. ఇప్పుడు దీన్ని పందితో పాల్చాలా, కుక్కతో పాల్చాలా? ప్రియ దేవుని పిల్లలారా, మీరే చెప్పండి, ఎవరితో పాల్చాలి? అందరికీ కరోనా వచ్చి చచ్చిపోతున్నారంట. ఈ మాయదారి కోళ్ళకి మాత్రం ఏమత్తలేదంట, కరోనా రావట్లేదంట. పొద్దున్న నుంచి ప్రార్థన చేసావు, నీ బతుకు ఏమాత్రమో మారలేదు. ఆ పంది ముక్కుబడి కుట్టితే సుఖమేంటి, ఎండు గొలిచేస్తే సుఖమేంటి, అమెరికాలో ఉంటే సుఖమేంటి, ఆ డ్రైనేజీ చూడగానే దాని బతుకు ఎక్కడికి వెళ్ళాలనిపించింది, దాంట్లో దొల్లాలనిపించింది. అలాగున్నావా? అది ఏదో కక్కేసి వచ్చేసింది, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం ముద్ద అక్కడ వదిలేసాడు బాబాయ్ అన్నట్టు వెళ్ళి దాన్ని తింటుందంట. దాన్ని పోల్చాలా? ఈ సామెత నీకు తగినది అవుతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మాత్రం ప్రభా 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 నువ్వు కేకలేసేస్తూ ఉంటాం, ప్రభా ప్రభా నువ్వు అడిగేస్తూ ఉంటాం. అప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభా ప్రభా అనేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యవాడే పరలోక రాజ్యంలో చేర్చబడతాడు అంటున్నావు. కానీ నీకు పరలోకం కావాలంటే ప్రభా ప్రభా అని కన్నీళ్ళు కాచేసి నువ్వు ఏదో గుండెలు బాధేసుకోవటం కాదు, కానీ నీ బ్రతుకుని మార్చుకుని క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్త, చాలా జాగ్రత్త. మళ్ళీ వెనకకి నువ్వు వెళ్ళావంటే కుక్కతో పోల్చవలసి వస్తుంది. మరలా పారంపర్య ఆచారములతో నువ్వు నడుచుకున్నావంటే నేను ఎవరితో పోల్చాలి? పందితో పోల్చాలి. చాలా జాగ్రత్త. నీ తల్లిదండ్రుల కంటే అప్రమితంగా ఎవరు ప్రేమించారంట? దేవుడే నిన్ను ప్రేమించాడు. నీ అక్క చెల్లెల కంటే నిన్ను ఎవరు ప్రేమించారంట? దేవుడే ప్రేమించాడు. నీ తల్లిదండ్రులకి నువ్వు నచ్చలేదు, నీ అక్క చెల్లెలకు నువ్వు నచ్చలేదు, పోవాలనుకున్నారు. నీ కన్నవారికే నువ్వు పోవాలనుకున్నారు, ఉన్నవారే నీ చుట్టుపక్కల ఉన్నవారే నువ్వు ఉండకూడదు అనుకున్నారు. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడు విలువైన రక్తంలో నిన్ను కడుక్కొని రాజులైన యాజకులు సమూహంగా చేసుకుని దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకుని ఆయన ఉన్నతమైన రాజ్యంలో నిన్ను రాజులుగా యాజకులుగా నియమించుకుంటే మరలా ఏం చేస్తున్నావు? నువ్వు లోకం వైపుకి వెళ్తావా? అన్యజనుల ఆచారంలో తిరుగుతావా? నువ్వు ఇంకాను